గుడ్ మార్నింగ్ అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో మనం స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది తెలుసుకున్నాం. అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది ఎలా డేటాని స్టోర్ చేసుకుంటుంది, డేటాతో ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ మా. So an internal table is a temporary data object in ABAP used to store multiple records in memory during program execution. సో ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది ఒక టెంపరరీ డేటా ఆబ్జెక్ట్ అమ్మా. ఇది ఏం చేస్తుంది అంటే అబాప్ ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలాగా మల్టిపుల్ రికార్డ్స్ లా ఎప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో ఇది స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలానే ఇది ఒక పర్మనెంట్ కాదమ్మా. ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ డేటా స్టోరింగ్. ఇది ఓన్లీ డేటాబేస్ లో అలానే ఇది డేటాబేస్ లో స్టోర్ అవ్వదు. అంటే జస్ట్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇలాంటి వాటి కోసం ఇది యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది టెంపరరీ డేటా ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఒక టెంపరరీగా ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగే టైంలో మెమరీలో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే an internal table is a dynamic collection of structured rows of the same type stored dynamically in application server memory. అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది డైనమిక్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ రోస్. అంటే ఒక స్ట్రక్చర్డ్ ఆఫ్ రోస్ అనేవి జరుగుతాయి ఎలాగా సేమ్ టైప్ లో. వాటిని ఒక అప్లికేషన్ సర్వర్ మెమరీలో స్టోర్ చేసుకుంటారు. ఎందుకు అంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ టెంపరరీ డేటా ప్రాసెసింగ్ ఎప్పుడు డ్యూరింగ్ రన్ టైమ్ అనమాట. సో ఇవేంటంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది డైనమిక్ కలెక్షన్స్ అమ్మా. సో ఇది ఎలాగంటే రోస్ లో స్టోర్ చేసుకుని ఉంటుంది. లైక్ సేమ్ డేటా టైప్ లాంటివి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే అప్లికేషన్ సర్వర్ మెమరీలో స్టోర్ చేస్తుంది. అలానే ఇది టెంపరరీ డేటా ప్రాసెసింగ్ లేదా రన్ టైం అప్పుడు యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ కీ ఏంటి అంటే ఇవి ఓన్లీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. అలానే దీన్ని ర్యామ్ లో స్టోర్ చేసుకుంటారమ్మా. అలానే మెనీ రోస్ అంటే మల్టిపుల్ రోస్ ని హోల్డ్ చేయగలదు. అలానే అన్ని రోస్ కి కూడా సేమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే డేటా అనేది ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది ఎప్పుడంటే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతున్నప్పుడు. సో ఒక ఇంటర్నల్ టేబుల్ ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక ఎక్సెల్ షీట్ ఇన్ మెమరీ లాగా, లేకపోతే ఒక టెంపరరీ డేటాబేస్ టేబుల్ లాగా, లేదా ఒక లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ లాగా. సో ఒకసారి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోతే ఇంటర్నల్ టేబుల్ అనేది అసలు ఇంకా ఎగ్జిస్ట్ అవ్వదు అని అర్థం. అంటే అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతటి వరకు మాత్రమే డేటాని స్టోర్ చేయడం లేదా టేబుల్ ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ వన్స్ ద ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ద డేటా విల్ నాట్ బి స్టోర్డ్, ఇట్ విల్ బి రిమూవ్డ్. సో ఇక్కడ డేటాని చాలా టెంపరరీగా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వై డూ వీ నీడ్ ఇంటర్నల్ టేబుల్స్. సో మనకి ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ఎందుకు అంటే ఆ, ఇవి ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ అన్నమాట. అంటే డేటాబేస్ అనేది హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది కదా. సో ఆ, ఇక్కడ ఏంటి, డేటాబేస్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అలానే మనం
మనకి కావాల్సిన డేటాని మెమరీ నుంచి ఫెచ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అలానే డిస్ప్లే కానీ లేదా మోడిఫై చేయడం, లేకపోతే సేవ్ బ్యాక్ చేయడం, ఒకవేళ డేటాబేస్ అనేది రిక్వైర్డ్ అయితే అలా. అంటే ప్రాసెసింగ్ అనేది డైరెక్ట్ గా అయిపోతుందమ్మా ఎప్పుడైతే డేటాబేస్ అనేది స్లో ఉన్నప్పుడు, లేదా డేటాబేస్ లోడ్ అనేది మినిమైజ్డ్ అవ్వాల్సినప్పుడు, లేదా బిజినెస్ లాజిక్ అనేది రన్ అవ్వాలి ఎప్పుడైతే అప్లికేషన్ మెమరీస్ లో, అలాంటి టైంలో జరుగుతుంది అనమాట. దీని పర్పస్ ఎలా ఉంటుందంటే ఫెచ్చింగ్ అనేది జరుగుతుంది ఎప్పుడు అంటే ఎప్పుడైతే డేటా కావాలో అప్పుడు డేటాబేస్ నుంచి, లేకపోతే డేటాను టెంపరీగా హోల్డ్ చేస్తుంది, ప్రాసెస్ బిజినెస్ లాజిక్స్, తర్వాత ఫిల్టర్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రిపోర్ట్స్ ని డిస్ప్లే చేయడం కానీ, లేకపోతే డేటాబేస్ ని అప్డేట్ చేయడం ఒకవేళ అవసరం అయితే, అలా అన్నమాట. సెకండ్. సో ఇక్కడ ఇంటర్నల్ టేబుల్స్ ఎలాగా అంటే, సో చూడండి డేటా ప్రాసెసింగ్ కి హెల్ప్ అవుతుంది, ఫిల్టరింగ్ చేస్తుంది, సార్టింగ్ చేస్తుంది, అగ్రిగేషన్ చేస్తుంది, అట్లానే రిపోర్ట్ జనరేషన్ కూడా చేస్తుంది అనమాట. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నల్ వర్కింగ్ అండ్ మెమరీ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి వేర్ ఆర్ ఇంటర్నల్ టేబుల్స్ స్టోర్డ్ అని అడిగారు. సో ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? అప్లికేషన్ సర్వర్ మెమరీలో కానీ, లేదా రన్ టైమ్ మెమరీలో కానీ, లేదు అంటే టెంపరీ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. అంటే అప్లికేషన్ సర్వర్ మెమరీలో ఇంటర్నల్ టేబుల్స్ స్టోర్ అవుతాయి అమ్మా, లేదా రన్ టైమ్ మెమరీలో స్టోర్ అవుతాయి. అది కాకపోతే టెంపరీగా డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో జరుగుతాయి అనమాట. ఒకసారి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతే డేటా అనేది డిసపియర్ అయిపోతుంది. సో ఇలా వర్క్ చేస్తుంది ఇంటర్నల్ మెమరీ అనేది. సో ఇక్కడ లైఫ్ టైమ్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్ అనేది ఎలా ఉంటుందంటే, వాటి స్టేజ్ కానీ లేదా వాటి బిహేవియర్ అనేది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనుకున్నాము మెమరీ అనేది అలొకేటెడ్ అయిపోతుంది. అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనుకోండి డేటా ప్రాసెస్డ్ అవుతుంది. లేదా ప్రోగ్రామ్ ఎండ్ అయింది అనుకోండి మెమరీ అనేది రిలీజ్డ్ అయిపోతుంది. సో ఇంటర్నల్ టేబుల్స్ అనేవి నాన్ పర్సిస్టెంట్ అని కూడా అనొచ్చు మనం. ఓకేనా అమ్మా? సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ టేబుల్ చూసుకుంటే, ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది ఎలా అంటే లాజికల్లీ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఎలాగా లైన్ టైప్ కానీ, లేదా బాడీ టైప్ కానీ, లేదా హెడర్ అని కూడా మనం అనొచ్చు అనుకోండి. సో ఇదేంటంటే లైన్ అండ్ టైప్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ వన్ రోని డిఫైన్ చేస్తుంది. అంటే ఒక రోకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. అలానే ఫీల్డ్ నేమ్స్ కానీ లేదా డేటా టైప్స్ ని డిటర్మైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలానే బాడీకి వచ్చేసరికి ఏంటంటే బాడీలో మల్టిపుల్ రోస్ అనేవి ఉంటాయి. సో ఈచ్ రో ఏంటంటే సేమ్ స్ట్రక్చర్ ని ఫాలో చేస్తుంది. సో హెడర్ లైన్ కాన్సెప్ట్ అనేది ఒక అబ్సల్యూట్ మోడర్న్ అబాప్ అని కూడా మనం అనొచ్చమ్మా. సో చూడండి ఈచ్ రోకి సేమ్ స్ట్రక్చర్ సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. అలానే స్టోర్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుంది? సీక్వెన్షియల్ గా స్టోర్ అయి ఉంటుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్ అవుతుంది. అంటే ఒక్క రో అనేది ఒక స్ట్రక్చర్ అవుతుంది. సో టేబుల్ అనేది ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రక్చర్సే కదా, అలా. సో ఇక్కడ కీ ప్రాపర్టీస్ అనేవి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి కాన్సెప్చువల్ వ్యూ ఉంది. సో ఇక్కడ చూస్తే రో ఇచ్చారు, ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, 101, సారీ 10001 రవి 50,000 ఇలాగా. ఇది ఒక కాన్సెప్చువల్ వ్యూ. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఇది ఒక స్ట్రక్చర్ అనుకోండి, తర్వాత ఇది ఒక స్ట్రక్చర్ అట్లా.
నెక్స్ట్ కీ కాన్సెప్ట్ చూసుకుంటే ఈచ్ ఇంటర్నల్ టేబుల్ హ్యాస్ లైన్ టైప్, టేబుల్ కేటగిరీ అండ్ కీ డెఫినేషన్. చూస్తున్నారా? ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి అంటే డేటా అనేది ఎలా స్టోర్ అయింది, డేటా అనేది ఎలా సెర్చ్ అయింది, లేకపోతే ఎంత ఫాస్ట్ గా డేటా అనేది యాక్సెస్ అవుతుంది అనే దాన్ని డిఫైన్ చేయడానికి లేదా ఇలా యాక్సెస్ చేయడానికి కీ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్రతి ఇంటర్నల్ టేబుల్ కి లైన్ టైప్, టేబుల్ కేటగిరీ, కీ డెఫినిషన్ ఇలా ఉంటాయన్నమాట. 1 సెకండ్. సో ఇక్కడ చూసుకున్నాం కదమ్మా, ఒక ఇంటర్నల్ టేబుల్ కి లైన్ టైప్ అండ్ టేబుల్ కేటగిరీ, కీ డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్ కి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్ ఉంటాయి. అంటే డేటా అనేది ఎలా స్టోర్ అయింది, ఎలా యాక్సెస్ చేసుకున్నారు, ఇలాంటి వాటన్నిటి మీద. ఓకేనా అమ్మా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్. సో ఈ స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్ ఏంటి అంటే ఆ, ఇది ఏం చేస్తుంది అంటే రికార్డ్స్ ని సీక్వెన్షియల్ గా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి అన్నమాట. అంటే అన్ని కలిపి ఒకేసారి కాదు, లేదా సైమల్టేనియస్ గా కాకుండా 1 బై 1 గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి? సో చూడండి, స్టోర్డ్ సీక్వెన్షియల్లీ, యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్, లీనియర్ సెర్చ్, allows duplicate entries, can be stored manually. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ టేబుల్ టైప్ అనేది ఉంటుంది. రోస్ అనేవి ఇన్సర్షన్ ఆర్డర్ లో జరుగుతాయి అన్నమాట. సో యాక్సెస్ అనేది ఇండెక్స్ ని యూజ్ చేసి చేస్తారు. డూప్లికేట్ ఎంట్రీస్ ని కూడా అలౌ చేస్తుంది అనమాట. సార్టింగ్ అనేది మాన్యువల్ గా చేస్తారు అన్నమాట. మాన్యువల్లీ అంటే ప్రాపర్ గా. సో ఇది ఎలా, దేనికి ఎక్కువ బాగా యూజ్ అవుతుంది ఎట్లాగా అంటే స్మాల్ టు మీడియం డేటా కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. ఓకేనా అమ్మా? సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట.
అంటే ఎలాగా మళ్ళీ మీరు అనుకోవచ్చు సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అంటే ఒక మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్స్ అని కానీ లేదా ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే డేటా ఆపరేషన్స్ అంటే ఒక దాని తర్వాత ఒకటి అంటే స్పెసిఫిక్ ఆర్డర్ సిరీస్ ఉంటాయి కదా అలాగా చేసినప్పుడు అలా చేసేదాన్ని సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అంటారు. ఎలా అంటే ఒక ఒక టాస్క్ కంప్లీట్ అయిపోవాలి ఇంకొక టాస్క్ బిగిన్ అయ్యేసరికి అలా అన్నమాట దాన్ని సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకేనా అమ్మా? సో ఇక్కడ సెర్చ్ బిహేవియర్ అనేది ఎలాగా అంటే సెర్చ్ టైం ఓఎన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ సెర్చ్ టైం అనేది ఎలా ఉంటుందంటే డేటా అనేది లైన్ బై లైన్ సెర్చ్ చేస్తారమ్మా. అలానే పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే డేటా అనేది గ్రో అవుతుంది కానీ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. 1 సెకండ్. సో ఇక్కడ ఎలా అంటే ఈ సెర్చ్ బిహేవియర్ అనేది డేటా అనేది లైన్ బై లైన్ సెర్చ్ చేస్తారమ్మా. పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే ఎలాగా ఇప్పుడు డేటా అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి దాని మీద పర్ఫార్మెన్స్ అనేది అంత బాగా ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు గమనించుకుంటే ఇప్పుడు కస్టమర్స్ అనేది వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకోండి రిసీవింగ్ కానీ లేకపోతే వాళ్ళ ఐ మీన్ లైక్ ప్రోడక్ట్స్ చూపించే విషయంలో కానీ లేకపోతే ప్రోడక్ట్స్ ఇవన్నిటిలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బిజినెస్ వాళ్ళు. అదే ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు అనుకోండి ఎవరు పర్చేస్ చేస్తారు ఇలా మైండ్ క్యాలిక్యులేషన్స్ అని చేసి బిహేవ్ చేస్తారు. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేజ్ అయిపోతుంది. అలానే ఈ ఇంటర్నల్ టేబుల్స్ లో కూడా డేటా అనేది స్టోర్ చేసుకున్న ఎక్కువ డేటా అనేది గ్రో అవుతూ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది స్లోగా డిగ్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా అమ్మా? సో అలానే పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అనేది చూసుకుంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి 0 హోల్ పవర్ n వచ్చింది. సో అంటే ఇది ఎందుకు దేనికి సూటబుల్ ఫర్ స్మాల్ డేటా సెట్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న డేటా సెట్స్ కి చెప్పా కదా డేటా అనేది ఎక్కువ అయ్యే కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ లో చూసుకుంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి 0 హోల్ పవర్ n ఉంది. సో ఇది ఎందుకు చిన్న చిన్న డేటా సెట్స్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టిపికల్ గా యూసెస్ ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ చెప్పాను కదా ఒక టాస్క్ తర్వాత ఇంకొకటి. అలానే స్మాల్ టు మీడియం డేటా అనేది జరుగుతుంది. అలానే సింపుల్ రిపోర్ట్స్ అనేవి అవుతాయి అన్నమాట. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్. సో స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్ అంటే ఏంటి అంటే ఇది సీక్వెన్షియల్ గా ఒక రికార్డ్ తర్వాత ఒక దాన్ని సేవ్ చేసుకుంటుంది. అలానే క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే డిఫాల్ట్ టేబుల్ టైప్ ఉంటుంది. రోస్ అనేవి ఇన్సర్షన్ ఆర్డర్ లో జరుగుతాయి.
అలానే ఇండెక్స్ పాసిబుల్ తో యాక్సెస్ అనేది జరుగుతుంది. అంటే డూప్లికేట్ ఎంట్రీస్ ని కూడా అలౌ చేస్తుంది అనమాట. సార్టింగ్ అనేది మాన్యువల్ గా జరుగుతుందమ్మా. సో అట్లానే ఇంకా ఏంటి అంటే దీని సర్చ్ బిహేవియర్ అలా ఇది ఎందుకు బెస్ట్ అంటే స్మాల్ టు మీడియం డేటా సెట్స్ కి యూజ్ అవుతుంది. అలానే సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సీక్వెన్షియల్ అంటే ఒక టాస్క్ బిగిన్ అయ్యేదానికంటే ముందు ఇంకొక టాస్క్ ని ఎండ్ చేయడం అనమాట. ఓకేనా. సో ఇంకా పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ కి వచ్చేసరికి జీరో హోల్ పవర్ ఎన్ అంటే ఇది ఒక చిన్న డేటా సెట్స్ కి చాలా చిన్న వాటి దానికి మాత్రమే అవుతుంది. అలానే డేటా అనేది ఎక్కువ అయ్యే కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. ఓకేనా అమ్మ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్స్. సో ఈ సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఏంటి? సో ఈ సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్స్ అంటే డేటా టేబుల్స్ లో ఉన్నటువంటి డేటాని వాటి కీస్ ని బేస్ చేసుకుని సార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ నేను మీకు డెఫినేషన్ ఇవ్వలేదు, సారీ. ఏ సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్ ఓకేనమ్మా. సో చూడండి ఇక్కడ ఏ సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్ ఆటోమేటికల్లీ కీప్ ఇట్స్ రికార్డ్స్ సార్టెడ్ బేస్డ్ ఆన్ ఏ కీ. సో అంటే ఇక్కడ చూడండి ఒక సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్ అనేది ఆటోమేటిక్ గా వాటి రికార్డ్స్ ని సార్టెడ్ చేస్తుంది. ఎలాగా? వాటి కీస్ ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్నటి క్లాస్ లో చూసుకున్నాం స్ట్రక్చర్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎలాగా? ఎంప్లాయ్ అనేది ఒక స్ట్రక్చర్ అనుకోండి, వాటికి రిలేటెడ్ డేటా ఏమై ఉంటుంది? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎట్లాగనమాట, వాటి కీస్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని అవి సార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా అమ్మా. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఆటోమేటికల్లీ సార్టెడ్ బై కీ అంటే కీని బేస్ చేసుకుని అవి ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి అన్నమాట. అలానే బైనరీ సెర్చ్ అన్నమాట, అంటే బైనరీ సెర్చ్ ని యూజ్ చేస్తుంది. అలానే ఒక్క డూప్లికేట్ కీ కూడా ఉండదు, అది యూనిక్ అండ్ డిఫైన్డ్ అయితే మాత్రం తప్ప. ఫాస్టర్ రీడర్ దెన్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ దానికంటే ఇంకా ఫాస్ట్ గా మనం అది రీడ్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా అమ్మా. సో డేటా అనేది ఎప్పుడు కూడా సార్టెడ్ లోనే ఉంటుంది. అలానే ఫాస్టర్ యాక్సెస్ దెన్ స్టాండర్డ్ టేబుల్స్ ఉండదు. డూప్లికేట్స్ ఎలా ఉంటది కానీ అవి నాన్ యూనిక్ అయితే మాత్రం కాదు. సో సెర్చ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే దీన్ని బైనరీ సెర్చ్ బిహేవియర్ వాడతాం. మీకు బైనరీ సెర్చ్ తెలిసిందే కదా, లెఫ్ట్ టు రైట్ అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ లీనియర్ సెర్చ్ కంటే ఫాస్టర్ గానే ఉంటుంది. ఓకేనా అమ్మ. పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ చూసుకునేసరికి ఓ హోల్ పవర్ లాగ్ ఎన్ చూసారు కదా. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ హోల్ పవర్ లాగ్ ఎన్ ఉంటుంది. సో ఇక్కడ టిపికల్ ఇది ఎందుకు బెస్ట్ ఫర్ అంటే ఒక లార్జ్ డేటా సెట్స్ కి కానీ లేదంటే ఫ్రీక్వెంట్ గా రీడ్ ఆపరేషన్స్ చేసేదానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు ఐడియా ఉంది కదా ఇందాక మనం సెకండ్ ఇందాక మనం స్టాండర్డ్ టేబుల్స్ లో ఏమంది ఐ మీన్ ఏమని ఉంది, లార్జ్ డేటా సెట్స్ అనేవి డేటా సెట్స్ అనేవి గ్రో అయితే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సార్టెడ్ ఇంటర్నల్ టేబుల్స్ డేటా సెట్స్ అన్ని లార్జ్ డేటా సెట్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా అమ్మా. అలానే ఇంకా ఏంటి అంటే ఫ్రీక్వెంట్ గా రీడ్ ఆపరేషన్స్ అంటే అస్తమాటు ఆ ఫైల్స్ ని ఓపెన్ చేయడం రీడ్ చేయడానికి చేసే ప్రాసెస్ ఉంటే వాటికి బాగా బెస్ట్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఓవరాల్ ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అంత అలా వర్క్ అవుతుంది.
సో పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అనేటప్పటికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి సర్చ్ టైం అని ఉంది కదా, 0 పవర్ log n అమ్మా. ఓకేనా అమ్మా? సో 0 హోల్ పవర్ n. యా, సో మనం చూసుకున్నాం కదా ఇందాక, లైక్ సార్టెడ్ టేబుల్ అంటే ఏంటి అని, అంటే లార్జ్ డేటా సెట్స్ ఎలాగా, లార్జ్ డేటా సెట్స్ ని రీడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఇంకా ఎందుకు అంటే ఫ్రీక్వెంట్ రీడ్ ఆపరేషన్స్ ని మీద వర్క్ అవుతున్నాం. 1 సెకండ్ మా. యా, సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ చూసుకుందాం. ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇది చూస్తే, సో రిపోర్ట్ జెడ్ అనేది మీకు చెప్పా కదా ఎలాగా అని. జెడ్ ఐ ట్యాబ్ సార్టెడ్ అనేది ఏంటి అంటే, మనం ఇప్పుడు సార్టెడ్ అనే ప్రోగ్రామ్ కోసం మనం ఈ సార్టెడ్ అనే ఒక టాపిక్ మీద మనం ప్రోగ్రామ్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ డెఫినేషన్ చూసుకోండి. టైప్స్ బిగిన్ ఆఫ్ టేబుల్ ఎంప్లాయ్ ఐడి టైప్ ఇంటిజరే కదా. అలానే టైప్ నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ అవుతుంది. అలానే ఎండ్ ఆఫ్ ఎంప్లాయ్ ఏంటంటే ఎంప్లాయ్ టేబుల్. సో ఇక్కడ ఎంప్లాయ్ సార్ట్ చేయాలి ఎలాగా అంటే, సో మనం ఐటీ ఎంప్లాయ్ ఇచ్చి టైప్ సార్టెడ్ టేబుల్ ఆఫ్ ఎంప్లాయ్ ఇచ్చినప్పుడు ఒక యూనిక్ కి యూజ్ చేసాం. ఎంప్లాయ్ ఐడి, వర్క్ ఏరియా, ఎంప్లాయ్ టైప్, ఎంప్లాయ్. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు 1002, వర్క్ ఏరియా ఎంప్లాయ్ నేమ్ ఈక్వల్స్ టు సీత. ఇన్సర్ట్ వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఇంటూ టేబుల్ ఐటీ ఎంప్లాయ్. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ మీకు అనిపించవచ్చు మళ్ళీ ఐటీ అంటే ఏంటి అని కూడా అనుకుంటారేమో. ఐటీ అంటే ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ టేబుల్ అమ్మా. ఓకే, సో అలానే ఏంటి అంటే తర్వాత చూడండి, వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఐడి 1001, వర్క్ ఏరియా ఎంప్లాయ్ నేమ్ వచ్చేసరికి రవి ఇచ్చాము. సో ఇన్సర్ట్ వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఇంటూ ఐటీ ఎంప్లాయ్ ఇచ్చాం కదా, లూప్ ఇంటూ ఐటీ ఎంప్ ఇంటూ వర్క్ ఏరియా ఎంప్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ 1001 ఫస్ట్ వచ్చి తర్వాత 1002 వచ్చింది, కానీ మనం ప్రోగ్రామ్ లో ఫస్ట్ 1002 ఇచ్చాం, ఆ తరువాత 1001 ఇచ్చాం. సో ఈ సార్టింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసి, సో ఫస్ట్ అంటే ఆర్డర్ వైజ్ అనమాట, ఆర్డర్ వైజ్ సీక్వెన్షియల్ గా ఇన్సర్ట్ అయిపోయింది. ఓకేనా అమ్మా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను సార్టింగ్ అంటే ఎలాగా అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్టెడ్ టేబుల్ అనేది రోస్ అనేవి కీస్ బేస్ చేసుకుని వెంటనే సార్ట్ అయిపోతాయి. సో డూప్లికేట్ కీస్ అనేవి ఇన్సర్ట్ అవ్వదమ్మా. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఆర్ స్టోరేజ్ ఆర్డర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సార్టెడ్ టేబుల్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ని ఇగ్నోర్ చేస్తుంది, ఎందుకంటే వాటి కీస్ ని బేస్ చేసుకుని అది ఇన్సర్ట్ చేస్తుంది కాబట్టి.
అలానే లూప్స్ అనేవి కీ ఆర్డర్ లో ఉంటాయి. అంటే లూప్స్ అనేవి రోస్ ని రీడ్ చేయడం అంటే లోయెస్ట్ కీ టు హైయెస్ట్ అన్నమాట. అలానే వర్క్ ఏరియా అనేది టెంపరీగా హోల్డ్ చేస్తుంది. అంటే ఈచ్ రోని డ్యూరింగ్ లూప్ కండిషన్ అప్పుడు మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఓకేనా అమ్మ? సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాష్ ఇంటర్నల్ టేబుల్. సో ఈ హ్యాష్ ఇంటర్నల్ టేబుల్ ఏంటి అంటే సో ఈ హ్యాష్ ఇంటర్నల్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ ఏ హ్యాష్ ఆల్గరిథం అనేది యూజ్ చేసి చేయడం జరుగుతుందమ్మా. ఎందుకు అంటే రికార్డ్స్ ని రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? నేను మీకు డెఫినేషన్ ఇవ్వలేదు. సో చూసారా మీకు డెఫినేషన్, హ్యాష్ టేబుల్ అనేది హ్యాష్ ఆల్గరిథం ని యూజ్ చేసుకొని ఎందుకు యూజ్ చేసుకుంటారంటే టు స్టోర్ అండ్ రిట్రైవ్ రికార్డ్స్. అంటే రికార్డ్స్ ని రిట్రైవ్ చేయడానికి స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇక్కడ హ్యాష్ ఆల్గరిథం అనేది యూజ్ చేస్తాం. అలానే చాలా ఫాస్ట్ కీ యాక్సెస్ అనేది జరుగుతుంది. అలానే డూప్లికేట్ కీస్ అనేవి అలౌ చేయాలన్నమాట. అలానే ఇండెక్స్ యాక్సెస్ అనేది కూడా ఉండదు. అంటే ఎలా అంటే ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ డేటా రిట్రైవల్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? సో అలానే పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ 0 హోల్ పవర్ 1 అవుతుంది. అలానే సర్చ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఎలాగా హ్యాష్ వాల్యూని యూజ్ చేసుకొని. ఓకే. సో దీని టిపికల్ యూసేజ్ ఎలా ఉంటుందంటే చాలా లార్జ్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. పర్ఫార్మెన్స్ అనేది క్రిటికల్ గా ఉంటుంది. లుక్అప్ టేబుల్స్ అనేవి ఉంటాయి అలా అన్నమాట. సో చూడండి, దిస్ ఇస్ బెస్ట్ ఫర్ లార్జ్ డేటా, ఫ్రీక్వెంట్ లుక్అప్స్ అండ్ పర్ఫార్మెన్స్ క్రిటికల్ ప్రోగ్రామ్స్. ఓకేనా అమ్మా? సో రిపోర్ట్స్ హ్యాష్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ బిగిన్ ఎంప్లాయీ, మళ్ళీ ఎంప్లాయీ యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి ఎంప్లాయీ ఐడి టైప్ అన్నమాట. నేమ్ వచ్చేసరికి టైప్ స్ట్రింగ్ ఇచ్చాం. అలానే ఎండ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ డేటా ఎంప్లాయీ టైప్ హ్యాష్ చూసుకున్న తర్వాత యూనిక్ కి యూజ్ చేసి ఎంప్లాయీ ఐడి చేసుకున్నాం. వేర్ అంటే వర్క్ ఏరియా అండ్ టైప్ ఎంప్లాయీ. ఓకేనా అమ్మా? సో ఆ తర్వాత ఎంప్లాయీ ఐడి 1001 ఇచ్చి రవి ఇచ్చాం. తర్వాత ఇన్సర్ట్ చేసాము. దేంట్లోకి ఎంప్లాయీలోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇది టేబుల్ ని రీడ్ చేస్తుంది. తర్వాత కీని యూజ్ చేసుకొని సబ్స్క్రై సర్చ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫౌండ్ చేయాలి ఎలాగా ఎంప్లాయీ నేమ్. అంటే వాళ్ళ కీ యూజ్ చేస్తున్నారు కదా, కీని యూజ్ చేసుకుని ఎంప్లాయీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కీ ఏంటి 1001. సో ఇప్పుడు ఎలా ఫైండ్ చేస్తాము అంటే అది రన్ చేసినప్పుడు అక్కడ మనకి వాళ్ళ నేమ్ అనేది అవుతుంది. ఓకేనా అమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్. సో ఇక్కడ మీకు షార్ట్ గా చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే కంపారిజన్ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో స్టోరేజ్ ఆర్డర్ అనేది స్టాండర్డ్ ఇంటర్నల్ టేబుల్ లో అయితే సీక్వెన్షియల్ గా ఉంటుంది. సార్టెడ్ లో అయితే బై కీ జరుగుతుంది. హ్యాష్ లో అయితే హ్యాష్ బేస్డ్ జరుగుతుంది. అలానే డూప్లికేట్ ఎంట్రీస్ కి వచ్చేసరికి స్టాండర్డ్ లో ఎలా ఉంటుంది, సార్టెడ్ కి అయితే డిపెండ్స్ ఆన్ ద డూప్లికేట్స్ ఉంటుంది. హ్యాష్ కి అయితే అసలు నో అనమాట. ఇండెక్స్ యాక్సెస్ అనేది స్టాండర్డ్ కి సార్టెడ్ కి అయితే ఎస్, కానీ హ్యాష్ కి ఇట్స్ నో.
సెర్చ్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్ కి ఏమో లీనియర్ కింద, సార్టెడ్ కి ఏమో బైనరీ, హ్యాష్ కి అయితే హ్యాషే. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్ కి అయితే మీడియం ఉంటదమ్మా, అలానే సార్టెడ్ కి ఫాస్ట్, అండ్ పర్ఫార్మెన్స్ వచ్చే ఐ మీన్ హ్యాష్ కి అయితే వెరీ ఫాస్ట్. సో అర్థమైందమ్మా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ టేబుల్స్. అలానే ఆపరేషన్స్ ఆన్ ఇంటర్నల్ టేబుల్స్. సో ఇంటర్నల్ టేబుల్స్ లో ఆపరేషన్స్ ఏంటి అంటే అపెండ్ అంటే రికార్డ్స్ ని ఎండ్ లో యాడ్ చేయడం అన్నమాట. ఇన్సర్ట్ యాడ్ రికార్డ్స్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. అలానే రీడ్ టేబుల్ అంటే సెర్చ్ రికార్డ్, తర్వాత మోడిఫై టేబుల్ అంటే అప్డేట్ చేయడం, అండ్ డిలీట్ రికార్డ్ ని రిమూవ్ చేయడం. సో ఇది ఏంటంటే యాడింగ్ రికార్డ్స్, రీడింగ్, మోడిఫైయింగ్, డిలీటింగ్ అండ్ లూపింగ్ త్రూ రికార్డ్స్. అంటే ఈ ఆపరేషన్స్ ఏం అలౌ చేస్తాయి అంటే డేటా మ్యానిపులేషన్ ని, లేకపోతే బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ ని కానీ, రిపోర్ట్ ప్రిపరేషన్ ని, వీటిని ఇంప్లిమెంట్ చేస్తాయి అన్నమాట, ఆర్ అలౌ చేస్తాయని కూడా అనొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ ఫ్లో ఇన్ రియల్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఎలా జరుగుతుందంటే డేటాని డేటాబేస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం అమ్మా, తర్వాత ఇంటర్నల్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. గ్రూప్ అండ్ ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని ALV లో డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఆ తర్వాత మోడిఫై అండ్ అప్డేట్ చేస్తాం దీంట్లో డేటాబేస్ లో. ఓకేనా, ఇది ఒక ప్రాసెసింగ్ ఫ్లో అన్నమాట. సో అలానే పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్. సో పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే అసలు టేబుల్ ఎందుకు మ్యాటర్స్ అంటే డేటా అనేది రియల్ సాప్ సిస్టమ్స్ లో 1 lakh+ రికార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఒక రాంగ్ డేటా టేబుల్ అనేది ఉందనుకోండి, అప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, సో దాని వల్ల మనకి ఈ ఇంటర్నల్ టేబుల్స్ అనేవి మ్యాటర్స్ అని అని కూడా చెప్పొచ్చు. 1 second. సో ఇంటర్నల్ టేబుల్ అనేది ఇట్లా మ్యాటర్స్ అన్నమాట. అంటే డేటా అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఒక రాంగ్ డేటా టేబుల్ కానీ లేదా ఒక రాంగ్ దాంట్లో డేటాను స్టోర్ చేసుకున్నప్పుడు అక్కడ చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తారు. అయితే మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు అది వద్దు అని మీరు రిటర్న్ చేయాలనుకున్నప్పుడు మీకు అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు అది రిటర్న్ చేయడానికి వాళ్ళు మీ మొబైల్ నంబర్ అడుగుతారు. మీ మొబైల్ నంబర్ ఇవ్వగానే మీ డేటా అంతా ఫెచ్ అవుతుంది. ఎట్లా, మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ID, అండ్ ఆల్సో మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు, టైమ్, ఎంత అమౌంట్ అప్పుడు, అన్ని కూడా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో అలా ఈ టేబుల్స్ ని యూజ్ చేసుకునే వాళ్ళు డేటాని యాక్సెస్ చేస్తారనమాట. సో ఒక స్మాల్ డేటా అనేది ఒక స్టాండర్డ్ టేబుల్, మీడియం డేటా అనేది సార్టింగ్ అయితే సార్టెడ్ టేబుల్ అని, లార్జ్ డేటా విత్ ఫ్రీక్వెంట్ రీడ్స్ అయితే అది హ్యాష్ టేబుల్ అని. అర్థమైందమ్మా? సో చూడండి మళ్ళీ ఒకసారి, కొంచెం చిన్న డేటా అనుకోండి అదొక స్టాండర్డ్ టేబుల్, అలానే మీడియం డేటా కానీ అలానే సార్టింగ్ తో అయితే అదొక సార్టెడ్ టేబుల్. అదే లార్జ్ డేటా అంటే ఫ్రీక్వెంట్ రీడ్స్ తో ఉందనుకోండి అది హ్యాష్ టేబుల్ అని అంటారు. సో మెమరీ కన్సిడరేషన్ లో ఎట్లా ఉంటది అంటే మెమరీ కన్సిడరేషన్ లో ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ర్యామ్ ని కన్స్యూమ్ చేస్తాయి అన్నమాట. అంటే అది క్లియర్డ్ గా ఉండాలి ఎప్పుడైతే అవసరం లేదనుకో అప్పుడు. అలానే లార్జ్ టేబుల్స్ అనేవి సిస్టమ్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో అలాంటి టైంలో ఎలాంటి కమాండ్స్ యూజ్ చేయాలంటే క్లియర్, రిఫ్రెష్, ఫ్రీ ఇలాంటివి యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ టేబుల్ కీస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనమ్మా. సో ఒక ప్రతి సో ఒక కీ, వాట్ ఈస్ ఏ కీ అంటే అదొక ఫీల్డ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏం చేస్తుంది అంటే రోస్ ని ఐడెంటిఫై చేయడం కానీ
డూప్లికేట్స్ ని కంట్రోల్ చేయడంలో కానీ లేదా సెర్చ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీంట్లో టైప్స్ ఏంటంటే ప్రైమరీ, యూనిక్ అండ్ నాన్ యూనిక్. ఓకేనా అమ్మా? సో ఇక్కడ ఈ రోల్ ఆఫ్ కీస్ ఏంటంటే యూనిక్నెస్ ని కానీ సర్చ్ బిహేవియర్ ని, సార్టింగ్ బిహేవియర్ ని మారుస్తాయి అన్నమాట. అంటే సర్చ్ స్పీడ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఇంటర్నల్ టేబుల్స్ ఇన్ రియల్ యాప్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే హెచ్ఆర్ మాడ్యూల్ ఇదేం చేస్తుంది, ఎంప్లాయీ టెంపరీగా బిఫోర్ పేరోల్ ప్రాసెసింగ్ అంతటిని కూడా స్టోర్ చేసుకుంటుందండి. సో సేల్స్ మాడ్యూల్ అనుకోండి, ఇదేం చేస్తుందంటే సేల్స్ ఆర్డర్ ఐటమ్స్ బిఫోర్ బిల్లింగ్ చేసేటప్పుడు ముందు వాటన్నిటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట. మెమరీ మేనేజ్మెంట్ కి వచ్చేసరికి మెటీరియల్ స్టాక్ అంటే ఇన్వెంటరీ అప్డేట్ కంటే ముందు సేవ్ చేస్తుంది. అలానే రిపోర్టింగ్ ఇదేం చేస్తుంది అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది రిక్వైర్ ఉంటుంది, ఒక డేటా సోర్స్ ని యూజ్ చేసుకొని సార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ టేబుల్ వర్సెస్ స్ట్రక్చర్. సో ఇదేంటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది సింగిల్ రికార్డ్, అదే ఇంటర్నల్ టేబుల్ అనుకోండి మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. అలానే స్ట్రక్చర్ కి లూప్ అనేది అవసరం లేదు, కానీ ఇంటర్నల్ టేబుల్ కి లూప్ అనేది అవసరం ఉంటుంది. ఒక మెమరీ బ్లాక్ మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో డైనమిక్ మెమరీస్ అనేవి ఉంటాయి. ఇది ఒక వర్క్ ఏరియా లాగా యూజ్ చేస్తారు, కానీ డేటా కలెక్షన్ కి వాడతాం ఇంటర్నల్ టేబుల్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అబౌట్ ఇంటర్నల్ టేబుల్ అండ్ స్ట్రక్చర్. ఓకేనా అమ్మా? సో స్ట్రక్చర్ అనేది వన్ స్టూడెంట్, ఇంటర్నల్ టేబుల్ అనేది క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ వచ్చేసరికి డీప్ ఇంటర్నల్ టేబుల్ అంటే ఇంటర్నల్ టేబుల్ కి ఏం కంటైన్ చేయొచ్చు. సో ఇంటర్నల్ టేబుల్ ఏంటి అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది ఇంటర్నల్ టేబుల్ అన్నమాట. ఏంటంటే ఒక రోస్ కి ఒక అనదర్ ఇంటర్నల్ టేబుల్ కంటైన్ చేయడం, నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఉండడం, స్ట్రింగ్ ఆర్ రెఫరెన్సెస్ ఉండడం అలా అన్నమాట. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఊప్స్ అబాప్ లో కానీ, బిఏపిఐ లో కానీ, బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దాంట్లో కానీ, కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్ చేయడంలో ఇలాంటి వాటన్నిటిలో ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా అమ్మా? సో దీని ఈ కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్ సినారియోస్ ఇవన్నిట్లో యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డీప్ ఇంటర్నల్ టేబుల్స్. ఓకేనమ్మా? ఇక్కడ వరకు మీకు హ్యాష్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, సార్టెడ్ అంటే ఏంటి అనేది అర్థమైంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే రిపోర్ట్ జెడ్ ఇంటర్నల్ టేబుల్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎలా బిగిన్ ఆఫ్ చేస్తున్నాం అంటే సో ఇక్కడ టైప్స్ ఆఫ్ బిగిన్ ఆఫ్ లో టైప్ ఎంప్లాయ్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీ టైప్ ఏంటి, ఇంటిజర్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా సరే మీకు అక్కడ మీరు న్యూమరికల్ వాల్యూ ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఇంటీజర్ అవుతుంది, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా అమ్మ? నేమ్ అనేసరికి స్ట్రింగ్ అవుతుంది, శాలరీ వచ్చేసరికి డెసిమల్స్ లోకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు నేమ్, శాలరీ అంతా ఇచ్చారు, ఎండ్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ బిగిన్ చేశారు కాబట్టి ఇక్కడ ఎండ్ చేయాలి. మీరు ప్రతిదీ ఎక్కడ బిగిన్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు అన్ని కూడా నోటీస్ చేసుకోవాలి. సో డేటా వచ్చేసరికి ఎంప్లాయ్ టేబుల్ ఆఫ్ టైప్ ఎంప్లాయ్ ఇచ్చాం. ఇక్కడ వర్క్ ఏరియా వచ్చేసరికి టైప్ ఎంప్లాయ్ ఇచ్చాం. వర్క్ ఏరియాలో ఎంప్లాయ్ ఐడి 101, ఎంప్లాయ్ నేమ్ రవి, ఎంప్లాయ్ శాలరీ 50,000. ఇక్కడ వర్క్ ఎంప్లాయ్ టు ఐటీ ఎంప్లాయ్ చేస్తున్నాం, అపెండ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా అమ్మా? సో అపెండ్ అంటే ఏంటి, ఒక న్యూ రోడ్ ని యాడ్ చేయడం, లేదా అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ కి న్యూ రోడ్ ని యాడ్ చేసేదాన్ని అపెండ్ అన్నమాట. ఓకేనా అమ్మా? ఇక్కడ ఏంటంటే 101, 102 అనే ఇంటర్నల్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, దాంట్లోకి 103ని కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇది వర్క్ ఏరియా వర్క్ ఏరియా టేబుల్. ఇది
ఐటీ టేబుల్. సో ఈ రెండింటిని కలిపి లూప్ లో చేస్తున్నాం అంటే అపెండ్ చేసి లూప్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఐడి, వర్క్ ఏరియా ఎంప్లాయ్ సాలరీ అప్పుడు అయినప్పుడు ఇక్కడ మీకు చూసుకుంటే రవి, సీత, అరుణ్ ముగ్గురు ప్రింట్ అయ్యారు. ఓకేనా అమ్మా? సో మనం ఇలాగా ఈ హ్యాష్ సారీ ఇంటర్నల్ టేబుల్స్ ని యూజ్ చేసుకొని మనం అపెండ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, మోడిఫై ఐ మీన్ సారీ మోడిఫై అంటే ఒకటే లైక్ ఇన్సర్ట్ చేయడం ఇలా జరుగుతుంది అనమాట. అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ కి ఇంకొక టేబుల్ ని యాడ్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేసేదాన్ని మనం ఇంటర్నల్ టేబుల్స్ అంటాం. ఒక మల్టిపుల్ స్ట్రక్చర్స్ తో క్రియేట్ చేసి దాన్ని మనం ఇంటర్నల్ టేబుల్ అంటాం. అంటే మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇంటర్నల్ టేబుల్స్ అనేవి అంటే ఒక 2-3 స్ట్రక్చర్స్ కలిపితే ఒక ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ అవుతున్నాం. ఓకేనా? సో దీంట్లో స్ట్రక్చర్డ్ ఏంటి, డేటా ఇంక్రీజ్ అయితే పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సార్ట్ సార్టెడ్ అనేసరికి ఏమో సార్టెడ్ అయితే సారీ సార్టెడ్ కి వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మీడియం గా ఉంటుంది. అలానే ఇది ఎక్కువ సార్టింగ్ కి యూజ్ చేస్తారు అనమాట. అలానే హ్యాష్ అనేది ఏంటంటే ఫాస్టెస్ట్ డేటా అమ్మ. అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఫ్రీక్వెంట్ రీడ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ టేబుల్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ఫర్ టుడేస్. అండ్ మీరు క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. సాఫ్ క్లాస్ కి ఉన్నంత వ్యూ టైం తక్కువ ఇంకే క్లాసెస్ కి లేవు కూడా. సో బెటర్ మీరు క్లాసెస్ అటెండ్ అవుతేనే మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ అబాప్ కోడ్ అనేది ఎట్లా రాయాలి అనేది ఐడియా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.